ఎక్కువగా సమయం వేస్ట్ చేయను. అదేవిధంగా మరి పొద్దున లేచి పరిగెట్టడం, లేకపోతే నడవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా నా జీవన విధానంలో భాగం. సో, అందుకొరకు ఎక్సర్సైజ్ చేయంది నేను ఇంట్లో నుంచి బయటికెళ్ళను. అవును. అవును. ఒకవేళ ఆ ప ఎక్స్ ఇంట్లో ఎక్సర్సైజ్ చేసే పరిస్థితి లేకపోతే, పనిలో ఎక్కడున్నా కూడా ఒక అర్ధ గంట, 45 నిమిషాలు తప్పకుండా నేను ఎక్సర్సైజ్ చేస్తాను. షూ కూడా ఎప్పుడు నా వెంబడి నా కార్‌లో ఒక జత షూ ఉంటాయి. సార్. ఎప్పుడైనా కూడా నేను అది మీ ఎక్సర్సైజ్ జీవితంలో ఒక చేస్తాను. భాగం అది అది. భాగం. అది గత 40 సంవత్సరాల నుంచి ఇంతవరకు హాస్పిటల్‌లో పడలేదంటే సార్. మీరు అర్థం చేసుకోవచ్చు. ట్రెమెండస్. ట్రెమెండస్. ఎక్కడ కూడా నేను హాస్పిటలైజేషన్‌కి ఛాన్స్ ఇయ్యలే. సార్ కమింగ్ టు ద పాయింట్ సార్, మీరు మోస్ట్ ఆఫ్ ది నా ఇంటర్వ్యూ చూసే ఉంటారు. కొంచెం నేను ఏదైనా వైల్డ్‌గా మాట్లాడతా అంటే ఉన్నది కుల్లం కుల్లాగా మీరు మాట్లాడతారు. వైల్డ్‌గా మాట్లాడితే నేను కూడా వైల్డ్‌గా ఆన్సర్‌లు ఇస్తా. ఎక్స్‌పెక్టెడ్ సార్, ఎక్స్‌పెక్టెడ్. మీరు కూడా అట్లనే. సార్ ఏం లేదు, ఇందాక ఇంట్రోలో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అని చెప్పిన కదా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అని చెప్పిన. ఏమైనా ఇబ్బంది అనిపించిందా సార్ ఆ పదం వినంగానే? లేదండి. నేను చాలా ఇష్టపూర్వకంగా వచ్చాను నేను అంటే బీఆర్ఎస్ లోపలికి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులుగా దిగజారిపోయినా నేను, అంటే కింది స్థాయిలోకి వెళ్ళినా అట్లా ఏమన్నా నాకు అట్లేం అట్లాంటి లేదు కదా? ఫీలింగ్ ఏం లేదండి. నేను బీఆర్ఎస్‌లో నేను బీఎస్పీలో పోగానే నేను రాష్ట్ర అధ్యక్షుడిని కాలేదు. సార్. నేను ఒక రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమితులైన. రాష్ట్ర కోఆర్డినేటర్‌గానే రాష్ట్రం అంతా 4000 గ్రామాలు తిరిగిన. మధ్యలో ఎప్పుడో మాయావతి గారు అప్పుడు అవసరాల నిమిత్తం నన్ను ప్రెసిడెంట్‌గా చేసిండ్రు. కంఫర్ట్ ఉన్నారా సార్ బీఆర్ఎస్‌లో? అబ్సల్యూట్‌లీ కంఫర్టబుల్. హ్మ్. చాలా కంఫర్టబుల్‌గా ఉన్నా. అద్భుతమైన ఫ్రీడమ్ దొరుకుతుంది. ప్రతి అంశం మీద కూడా మాట్లాడే అవకాశం పార్టీ నాకిస్తుంది. అదేవిధంగా నేను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనాల లోపలికి పోగలుగుతున్నాను. ఎట్లుంది సార్ దినచర్య కార్యక్రమాలు ఎట్లున్నాయి? ఎలాంటి సమస్యలు మీ దగ్గరికి వస్తున్నాయి? దాన్ని పరిష్కరించడానికి మీ వంతుగా ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు? దినచర్య అంటూ రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీకి కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం ప్రకారమే పోవాలని చాలా అరుదుగా జరుగుతుంటది. ప్రజలకు రకరకాల సమస్యలు వస్తుంటాయి. రకరకాల ఇష్యూస్ మన దృష్టికి వస్తుంటాయి. సో, పార్టీకి ఒక పాలసీ ఉంటది. ఆ పార్టీ పాలసీ ప్రకారం మనం కూడా జనాల మధ్యలోకి పోవడం, స్థానిక నాయకత్వంతో కోఆర్డినేట్ చేసుకొని పోవడం. అదేవిధంగా సంస్థాగత సమస్యలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎలక్షన్లు, తర్వాత ఇంకా రకరకాల కార్యక్రమాలు వస్తుంటాయి. సో, వాటన్నిటికి సంబంధించి పోవడం. అదేవిధంగా కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉంటాయి. కార్యకర్తల మీద ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడం, నాయకుల మీద కూడా పెట్టడం జరుగుతూ ఉంటాయి. వాటి మీద కూడా వాయిస్ ఇవ్వాలి. తర్వాత ప్రజల మీద ఘోరమైన దోపిడీ జరుగుతుంటే దోపిడీని ప్రశ్నించాల్సి ఉంటుంది. రకరకాల మాధ్యమాల ద్వారా, అదేవిధంగా మీలాంటి పేరు మోసిన జర్నలిస్టుల ద్వారా, అదేవిధంగా మరి రకరకాల ధర్నాలు, తర్వాత నిరసన కార్యక్రమాలు జరుగుతుంటే వాటికి పోవాల్సి ఉంటుంది. అంటే స్ట్రిక్ట్‌గా ఈ రోజు నేను ఈ పని చేస్తా అని చెప్పడానికి ఉండదు. సో, పాలిటిక్స్‌లో ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ అట్ ది సేమ్ టైం అట్లా ఉండదని చెప్పి తెగిన గాలిపటం లాగా పోయే పరిస్థితి కూడా ఉండదు. మనకంటూ ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసుకునే వ్యవస్థ కూడా ఉండాలి. అది ఒక రోజులో రాదు. అనుభవపూర్వకంగా ఒకానొక దశలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే రాష్ట్రంలో ఒక మారుమోగింది సార్ మీ పేరు. కానీ ఇప్పుడు 2 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత నాట్ ఓన్లీ బీఆర్ఎస్ లీడర్లు ఇంక్లూడింగ్ విత్ యూ ఆల్సో, మీతో సహా అందరి పేర్లు కొంచెం మూగబోయినట్టు, లేదంటే వినికిడి తక్కువ ఉంది. సో ఏంది రీజన్ బిహైండ్? అంటే మీకు వినిపించినంత మాత్రాన మేము మూగపోయినట్టు ఎందుకు అనుకుంటారు ఉపేందర్ గారు? సో, మేము ప్రజల గుండెల్లో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, తర్వాత మేమందరం కూడా ప్రతిరోజు కూడా ప్రజల మధ్యలో ఉంటున్నాం. సో, మనం చూసే దృక్కోణాల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎవరిని చూడాలనుకుంటున్నాం, ఎవరు చూడకూడదు అనుకుంటున్నాం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. మాకైతే అట్లాంటివి ఏం లేదు. మేము ఎక్కడ కూడా మూగపోలేదు. నిజానికి మేము గొంతెత్తి పోరాడుతున్నందువల్లనే ఈరోజు తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉన్నారని నేను అంటే అధికార పార్టీ ప్రధానంగా విమర్శ ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడేమో ప్రజల పాలన గాలికి వదిలేసి ప్రగతి భవన్లల్లో 100 గడిలల్లో పడుకున్నారు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఫామ్ హౌస్ల పాలైపోయారు. అసెంబ్లీకి రారు, రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రారు, ప్రజల పట్ల మాట్లాడరు, మాకు సలహాలు సూచనలు ఇవ్వరు, వీళ్ళకి ప్రజలంటే ప్రేమ లేదు, ఇష్టం లేదు, గాలికి వదిలేసిర్రు అని చెప్పి మాట్లాడుతారు. సో కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలే మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటున్నారనే అంటున్నా. కాంగ్రెస్ వాళ్ళకి అది తప్ప ఇంకొక ఆర్గ్యుమెంట్ లేదు. వాళ్ళకు నిజంగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల మీద వాళ్ళకి నిజాయితీ లేదు, వాళ్ళకి నిబద్ధత లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిన కాంగ్రెస్ వాళ్ళు మరి దోపిడీ క్యాలెండర్ తెరలేపిండ్రు. దాన్ని ప్రశ్నిస్తుంటే దాని దగ్గర వాళ్ళకి ఆన్సర్లు లేవు. ఇలా తెలంగాణ ప్రజలు అన్నమో రామచంద్ర అని ఏడుస్తూ ఉంటే, వాళ్ళ పుట్టెడు దుఃఖంలో ఉంటే కేరళ పోయి ఇలా డబ్బులు పంచే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ మేము అడుగుతున్నామనే రకరకాల లేనిపోని అభండాలు వేస్తున్నారు. వాళ్ళకు అసలు మా మీద మాట్లాడే అర్హత కాంగ్రెస్ వాళ్ళకి కానీ, బీజేపీ వాళ్ళకి కానీ బిల్కుల్ లేదు. అంటే ప్రజాపాలనలో కంచెలు ఉండవు, కంచెల రాజ్యాలు ఉండవు, దొరల గడిలు లేవు, దళితులకు రాజ్యాధికారం ఇచ్చినాం,
ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఒక దళితుని వీసీగా ఒక దళితుని పెట్టినాం, స్పీకర్ గా ఒక దళితుని పెట్టినాం, గిరిజన దళితులకు మేము ప్రధాన పీఠ ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా సార్ మీరు. నిజానికి కేసీఆర్ గారు దళితులకు చేసిన దాంట్లో, కేసీఆర్ గారు గిరిజన బిడ్డలకు చేసిన దాంట్లో, కేసీఆర్ గారు వెనక ఒక నెట్టిబేయబడ్డ వర్గాలు, అంటే మీరు ఇంతకుముందు ఇంట్రొడక్షన్ లో నిమ్న అనగారిన అన్నారు, అవి రెండు తప్పే, దయచేసి ఇంకా వాడకండి. నిమ్న కాదు, ఎవరు కూడా వాడి ఇష్టపూర్వకంగా ఎవడు వెనకబడండి, రైట్? ఇష్టపూర్వకంగా ఎవడు అనగారడు, అణిచివేయబడతాడు మనిషి, ఒక వర్గం కానీ ఎవరైనా కూడా అణిచివేయబడతారు. సో ఇలాంటి వర్గాల కోసం కేసీఆర్ గారు చాలా గొప్ప కార్యక్రమాలు చేసి, నేను చెప్పుకుంటా పోతే ఒక రోజంతా సరిపోదు. అది గురుకులాలు కావచ్చు, 3 ఎకరాల భూమి కావచ్చు, లేకపోతే దళిత బంధు స్కీమ్ కావచ్చు, గిరిజన బంధు స్కీమ్ కావచ్చు, తండాలను గ్రామ పంచాయతీలు చేయడం కావచ్చు, గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇవ్వడం కావచ్చు, రైట్? ఎస్సీ సప్లాన్ కావచ్చు, ట్రైబల్ సప్లాన్ కావచ్చు, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, తర్వాత కార్పొరేషన్ల బలోపేతం కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. గిరిజన భవన్ కానీ అల్టిమేట్ గా ఫెయిల్యూర్, బీఆర్ఎస్ ఫెయిల్యూర్ చూసింది కదా. సో గెలుపోటములు కామన్ ఉపేందర్, గెలుపోటములకు దీనికి పెడితే అది సరే, రకరకాల కారణాల వల్ల పడుతుంది, ఒక కారణం అనే చెప్పడానికి లేదు, కానీ ఇవన్నీ చేశారు. దాంట్లో 1% అన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందా? చేయలేదు. వాళ్ళు ఏం చేశారు గిరిజనులకు చెప్పండి చూద్దాం. వాళ్ళు ఏం చేశారు దళితులకు? వాళ్ళు స్పీకర్ను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి పెట్టిన వ్యక్తిని, అదేవిధంగా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు ఒక 2 మంత్రులను పెట్టంగానే అయిపోయిందా? ఎస్సీలు డెవలప్ అవుతారా? ఇలా భారత ప్రభుత్వం ఎవరు మన ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళను రాష్ట్రపతిగా నియమించింది, దానివల్ల ఎస్టీల జీవితాలన్నీ బాగుపడ్డాయా? అది కాదు కదా. సంపదను వికేంద్రీకరించాలి, సంపదను వాళ్ళ చేతిలో పెట్టాలి. సంపదను ఎక్కడ పెట్టిండ్రు? అంటే ఇప్పుడు సార్ మీరు బీఎస్పీలో ఉన్నప్పుడు కూడా రాజ్యాధికారం రాజ్యాధికారం అని చెప్పి బాగా మాట్లాడారు. అంటే రాజ్యాధికారం అసలు ఆ పదానికి డెఫినేషన్ ఏందని అంటే సంపదను, మన వాళ్ళు అబ్సల్యూట్లీ మంచి ప్రశ్న. రాజ్యాధికారం డెఫినేషన్ ఏంటంటే, రాజ్యాధికారం అంటే సంపదను అందరికీ వాళ్ళ వాటా ప్రకారం పంచడమే రాజ్యాధికారం యొక్క లక్ష్యం.